రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సుదీర్ఘంగా ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని మొదలుపెట్టగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గట్టిగట్టిగా నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యనే మోదీ ప్రసంగం కొనసాగించగా ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో మోదీ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. ఈ పరిణామాలపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ విపక్ష నేతలు సభను కాదు మర్యాదను విడిచి వెళ్లారని, ప్రజాస్వామ్యాన్ని అవమానించారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ప్రతి సభ్యుడికి అవకాశం ఇస్తున్నామని, అయినా ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నాయంటూ ఉపరాష్ట్రపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై హేళనగా ప్రవర్తించడం సమంజసం కాదని, రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదని, జీవితానికి మార్గదర్శకమని సభాపతి పేర్కొన్నారు. आज वो सदन छोड़कर नहीं गए, मर्यादा छोड़कर गए। आज उन्होंने मुझे पीठ नहीं दिखाई है, भारत के संविधान को पीठ दिखाई है। సభాపతి జగదీప్ ధన్కడ్ సూచన మేరకు మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత దేశంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించిందని, ఇది సాధారణ విషయం కాదన్నారు. 10 ఏళ్లుగా సేవాభావంతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోందని, తమ పాలనను ప్రజలు మరోసారి సమర్థించారన్నారు. దేశానికి సేవ చేసేవారినే ప్రజలు ఆశీర్వదించారని, ప్రజలు మాపై చూపిన విశ్వాసానికి గర్వంగా ఉందన్నారు. ఓటర్లు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి విభజన ఎజెండాను ఓడించారన్నారు. ఈ పరిణామాలతో కొందరు అసంతృప్తిగా ఉన్నారంటూ ప్రతిపక్షాల తీరును విమర్శించారు. విపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచేదంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. तीसरी बार देश की सेवा करने का अवसर 60 साल के बाद ये हुआ है कि 10 साल के बाद कोई एक सरकार फिर से उसकी वापसी हुई है। ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉండగా తమ పాలనలో దానిని 5వ స్థానానికి తీసుకొచ్చామని, త్వరలో 3వ స్థానానికి చేరుస్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి కొత్త లక్ష్యాలు నిర్ణయించుకుని ముందుకెళ్తున్నామని, రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తూ పంటల కనీస మద్దతు ధరను భారీగా పెంచామన్నారు. 6 ఏళ్లలో కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేశామని మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని తిప్పికొట్టారు. రాజ్యాంగం అంటే కేవలం ఆర్టికల్స్ ను అనుసరించడం మాత్రమే కాదని, అది లైట్ హౌజ్లా మనకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. రాజ్యాంగ భావనను విద్యార్థులకు చేరవేస్తున్నామన్న మోదీ, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లవుతోంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలని పిలుపునిచ్చారు. संविधान हमारे लिए ये कोई आर्टिकल्स का कंपाइलेशन मात्र नहीं है, हमारे लिए उसका स्पिरिट भी और उसके शब्द भी बहुत मूल्यवान है। हमारा संविधान लाइट हाउस का काम करता है, दिशा दर्शक का काम करता है, हमारा मार्गदर्शन करता है। మణిపూర్లో శాంతి నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 11,000 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, 500 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. తాము తీసుకున్న చర్యల కారణంగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు తగ్గాయని, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మళ్లీ ప్రారంభమయ్యాయన్నారు. అక్కడి పరిస్థితులను దిగజార్చేందుకు ప్రయత్నించిన వారిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. కాంగ్రెస్ పాలనలో మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని మోదీ గుర్తు చేశారు. 11,000 से ज्यादा एफआईआर की गई है। मणिपुर छोटा सा राज्य है, 11,000 एफआईआर की गई है, 500 से ज्यादा लोग अरेस्ट हुए हैं। आदरणीय सभापति जी, इस बात को भी हमें स्वीकार करना होगा
कि मणिपुर में लगातार हिंसा की घटनाएं कम होती जा रही है। इसका मतलब शांति का आशा रखना, शांति पे भरोसा करना संभव हो रहा है। आम दिनों की तरह स्कूल चल रहे हैं, कॉलेज चल रहे हैं, दफ्तर और दूसरे संस्थान खुले हैं। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज।